నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రానున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపాలకు నివాళులు అర్పించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. అనంతరం బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. అనంతరం బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రానున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. అనంతరం బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, గంగోత్రి, మరి కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సో ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి కాసేపట్లో అసెంబ్లీ ముందు ఉన్నటువంటి గన్ పార్క్ వద్దకు రానున్నారు. అక్కడ గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. లేకంటే డైరెక్ట్గా గన్ పార్క్ నుంచి లోపలికి అసెంబ్లీలోకి శాసనసభలోకి ఎమ్మెల్యేలు, శాసన మండలికి ఎమ్మెల్సీలు వెళ్తారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహం పైన ఇప్పటికే ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఖచ్చితంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇద్దరు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏముల ప్రశాంత్ రెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యే అవకాశం అయితే ఉంది. బీఏసీ సమావేశంలో మనకి బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపైన చర్చ చేయాలనే విషయంపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. బీఏసీ సమావేశం మనకి గవర్నర్ ప్రసంగం మనకి 11 గంటల 45 నిమిషాలకి ఉండనుంది. గవర్నర్ ప్రసంగం దాదాపు గంట పాటు ఉండే అవకాశం అయితే ఉంది. గంట తర్వాత అంటే లంచ్ తర్వాతనే బీఏసీ సమావేశం ఉండే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి బీఏసీ సమావేశం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం అవుతారని చెప్పేసి మనకి విశ్వసనీయ సమాచారం. ఇక గవర్నర్ స్పీచ్ తర్వాత గవర్నర్ సంబంధించినటువంటి స్పీచ్లో భాగంగా స్పీచ్ తర్వాత మనకి ధన్యవాద తీర్మానానికి సంబంధించి సో ఇక బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎటువంటి అంశాలు లేవనెత్తాలి ఏంటనే దానిపైన కూడా క్లారిటీ ఈరోజు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి చర్చ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తుంది. సో రోజు ఒక అంశానికి సంబంధించి వినూత్నమైన రీతిలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మనకి వెలుగుమట్ల ఖమ్మం జిల్లా భూధాన్ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో వెలుగుమట్లలో కొందరి భూములని అక్కడ
కూలగొట్టిన తర్వాత అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లేవనెత్తాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఒక వినూత్నమైన రీతిలో ప్లకార్డ్స్ పట్టుకొని ఎలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్స్ చేస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల హాల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇక మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో మూసీ సుందరీకరణ అంశానికి సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూసీ సుందరీకరణ ఏ విధంగా చేసింది, సో ఆ రోజు సుందరీకరణ చేసినప్పుడు ఒక్క పేదవాళ్ళ ఇల్లు కూడా కూల్చకుండా చేశామని కూడా చెప్పారు. కాబట్టి సో మూసీ సుందరీకరణ ఏ విధంగా చేశారో ఆ ప్లాకార్డ్స్ తోటి మరొక రోజు ఒక వ్యూహాత్మకంగా వెళ్ళి నిరసన తెలపాలని కూడా భావిస్తున్నారు. సో ఇట్లా వరుసగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్న రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక వినూత్నమైన రీతిలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుంది. మరి కాసేపట్లో అంటే మనకి 11 గంటలకి అమరవీరుల అంటే గన్ పార్క్ వద్దకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రానున్నారు. అక్కడ నివాళులర్పించిన తర్వాత శాసనసభ సమావేశాలకు హాజరు కానున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.